రాజవరం నియోజకవర్గంలోని రాజవొమ్మింగి మండలంలో వట్టిగడ్డ రిజర్వాయర్ కాల్వ పూడికితీత పనులకు శంకుస్థాపన జరిగింది. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భర్త భాస్కర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మీడియాతో మాట్లాడుతూ రాజవొమ్మింగి, మారేడుమిల్లి, వైరాజవరం కాలువపూడి ప్రాంతాల్లో కాలువల పూడికితీత పనుల కోసం ఇరిగేషన్ శాఖ మంత్రి 50 లక్షలు మంజూరు చేసినట్లుగా వెల్లడించారు. ఎక్కడైతే కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా వేయించడం జరిగింది. ఇట్లాగా 100 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి విధులు విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలో రైతులు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితులు మన రంపచోడ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తే 50 లక్షల రూపాయలు ఏదైతే పూడికతీతలు తీయడానికని మన రాజవొమ్మింగి మండలంలో అదేవిధంగా వైరాంవరం, మారేడుమిల్లి మండలాల్లో మొత్తం 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్కి సంబంధించి ఈ వాటర్ కెనాల్ తీయడం వల్ల కూడా ఇప్పుడు ప్రధానంగా మన రాజవొమ్మింగి టు ఒట్టిగడ్డ వరకు ఈ రిజర్వాయర్ని మనం పూడికతీతలు మొదలు పెడతా ఉన్నాం. ఇది 7 కిలోమీటర్లు ఉంటుందండి. దాదాపుగా 10 లక్షల రూపాయలు ఎస్టిమేషన్తో ఈరోజు ఉగాది రోజు ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాగే ఎన్నో పనులు చేసుకుంటూ మనం అందరం ముందుకు వెళ్తా ఉన్నాం. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ కెనాల్ చేయడం వల్ల దాదాపుగా 3,000 నుంచి 5,000 ఎకరాలకి రెండు పంటలు పండే అవకాశం ఉంది. తద్వారా వ్యవసాయ రైతులకు కానీ కూలీలకు కానీ మంచిగా వారి పంటలు పండించుకోవడానికి కానీ మేము ఆనందంగా సంతోషంగా ఉండడానికి కూడా మన కూటమి ప్రభుత్వం ఎంతగానో మనకి సహకరిస్తలేదు. ఏదైతే సూపర్ 6 పథకాలు అని హామీ ఇచ్చారో అది ఇప్పటికీ 10 నెలలు అయినప్పటికీ కూడా అది అమల్లోకి తీసుకురాలేదని చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ తెచ్చినటువంటి నిధులు కాస్త సర్దుబాటు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులను పూడ్చుకుంటూ మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగా మన రంపచోడ నియోజకవర్గానికి